వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అమ్ములు. అందరూ బాగున్నారండి? నేను బాగున్నానండి. చింతల్లి పండు బ్లాగ్స్ స్వాగతం అండి. మీరందరూ బాగుండాలి, నేను కూడా బాగున్నానండి. ఈరోజుటి వీడియో ఏంటంటే, నేను శుక్రవారం ముందు రోజు ఏమేమి పనులు చేసుకుంటానో, శుక్రవారం పూజ ఎలా చేసుకుంటానో పెట్టానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. కొత్త వాళ్ళేమో లైక్ చేయండి, పాత వాళ్ళు లైక్ చేసి కామెంట్ కూడా చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలను ఆదరించే వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే, టైం 3 అయిందండి. సాయంత్రం మాటలు పనులు పెట్టాను. సాయంత్రం 3 అయిందండి. ఆ టైంలో నేను టీ తాగి ఇలా అంట్లు బయట వేసుకుంటానండి. ఒక పని తర్వాత ఒక పని, ఒక పని తర్వాత ఒక పని ఎప్పుడూ చేసుకుంటానండి. నేను తొందరగా అయిపోవడానికే చూసుకుంటాను, కానీ ఇలాగా అంట్లన్నీ బయట వేసేసుకున్నానండి. అంట్లన్నీ బయట వేసేసుకుని చక్కగా నీళ్ళు జల్లేస్తానండి. అంతగే మనం చక్కగా అంట్లన్నీ బయట వేసేసి ఒక ఒక చెంబుడు నీళ్ళు చక్కగా జల్లామనుకోండి, మనకి తోమేటప్పుడు ఈజీగా ఉన్నట్టు ఉంటుందండి. లేకపోతే బయట పడేస్తే ఎండిపోతాయండి. ఎండకుండా చక్కగా ఇలాగా నీళ్ళు పోసుకున్నామంటే మనకి నానతాయండి. ఇలాగా గ్యాస్ పొయ్యి అన్నీ తీసేసాను. శుక్రవారం రేపు అనగా వీడియో అండి ఇది. ఇల్లు గుమ్మాలన్నీ కడిగేసాను. అవన్నీ మీకు చూపించలేదు, కానీ ఇల్లు గుమ్మాలన్నీ కడిగేసి ముగ్గులు అవి వేసుకుని ఇలాంటివన్నీ బయటేసానండి. బయటేసి గ్యాస్ పొయ్యి కూడా కడుగుతాను. నేను శుక్రవారం, సోమవారం కడుగుతానండి. శుక్రవారం పూజకి లక్షవారం కడిగేస్తానండి ఇవన్నీని. సోమవారం నేనేమో మళ్ళీ గ్యాస్ పొయ్య, మళ్ళీ దేవుడు సామానం ఒక గది కడుగుతానండి. శుక్రవారం మటుకి మొత్తం ఇల్లంతా కడుగుతాను. ఇల్లంతా కడగలేకపోయినా సరే ఒక గది అయినా సరే మాపు పెట్టుకుంటానండి. దేవుడు గది మటుకి మాపు పెట్టుకుని పూజ చేసుకుంటాను. నేను ఎప్పుడు అలాగే చేసుకుంటాను. మనం ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదండి. ఆరోగ్యం పాడైపోతే మళ్ళీ ఎవరు చూస్తారు? మనమే చేసుకోవాలి. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ వర్షాకాలం ఒకటి వచ్చింది కాబట్టి వర్షాకాలంలో చాలా నీరసాలు చేస్తాయండి. మాది సెంటర్లో ఇల్లు అండి. అన్ని సౌండ్లు వినబడిపోతాయి, ఏమీ అనుకోకండి. ట్రాక్టర్లు వెళ్ళినవి, ఏదన్నా మైక్ సౌండ్ అన్నీ వచ్చేస్తాయి, ఏమీ అనుకోకండి. మనం వర్షాకాలం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. కాచిన నీళ్ళు తాగాలి. ఇప్పుడు జ్వరాలు, జలుబులు అన్నీ చేస్తాయి కదా, చక్కగా పిల్లలకు కూడా కాచిన నీళ్ళు ఇచ్చి మనం కూడా కాచిన నీళ్ళు తాగాలి. జాగ్రత్తగా ఉండాలండి. సాయంత్రం మాటలు ఇలాగా నేను చేసేసుకుంటానండి. ఇల్లు గుమ్మాలన్నీ కడిగేసిన తర్వాత ఇలాంటి లైట్ బయట వేసేసుకుని తోమేస్తున్నాను. తోమిన తర్వాత గ్యాస్ పొయ్యి కూడా ఎలా కడుగుతానో చూపిస్తానండి. ఇలాగా అయిన తర్వాత ఇల్లంతా మళ్ళీ సందులు అవి తుడిసానండి. చికాగ్గా ఉంది కదా అని సందులు అవి తుడిసాను. మా ఇల్లు ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి. కొంచెంగా మా ఇల్లు అంతా చూపిస్తున్నానండి. ఒకసారి హోమ్ టూర్ చేస్తాను. మీరు చూపించమంటే చూపిస్తానండి, దడుచుకోనంటే చూపిస్తానండి. మా ఇల్లు అంతా ఏం బాగోదండి. పాతకాలం ఇల్లు ఇలాగే ఉంటుంది. పల్లెటూరు కాబట్టి పల్లెటూరు ఇల్లు ఇలాగే ఉంటుంది. సిటీలో ఇల్లు ఇలా ఉండదు. ఇలాగా అంట్లన్నీ లోన పెట్టేశానండి. లోన పెట్టేసి తుడుచుకొస్తాను. లోన కడిగాను కానీ బయట కడగలేదు. ఇంకా వర్షం వచ్చి అస్తమాను తడిసిపోతూనే ఉంటుందండి. ఇంకా వర్షానికి తడుస్తుంది కదా, ఇంకా ముగ్గులు అవి పెట్టినా పోతాయి. అందుకని నేను తులసమ్మ దగ్గర మటుకి పొద్దున్నే వేసుకుంటానండి. కడిగేసేసి తులసమ్మ దగ్గర వేసుకుంటాను. ఇంకోటి గాలి కూడా బాగా వస్తుంది. నేను తుడుస్తుంటే వెనక్కి వచ్చేస్తుంది తుక్కు. తొడవలేక తుడుస్తున్నాను. వెనక్కి వచ్చేస్తుంది ఓ పక్క నుంచి. వెనక్కి వచ్చేస్తుంటే మళ్ళీ తుడుస్తున్నాను, మళ్ళీ వచ్చేస్తుంది. ఇలాగ జరుగుతుందండి. బాగా గాలి వేసేస్తుంది, ఎదరగాలి వేస్తుంది. తుఫాను మీద గాలి వేసేస్తుందండి. మాకు ఈరోజు బాగా ఎండగాసిందండి. వర్షం ఏమీ లేదు, కానీ గాలి మటుకి బాగా వస్తుంది. మరి తుఫాను మీద గాలో ఏమో తెలియదు, కానీ బాగా గాలి వేస్తుంది. ఇలాగా ఇల్లంతా తుడిచేసిన తర్వాత అటు ఇటు పక్క కూడా ఆ సందు ఈ సందు కూడా మాకు సిమెంట్ చేసే ఉంటుందండి. మొక్కలకు మటుకి కొంచెం ఉంచారు. మా అత్తయ్య గారు ఉన్నది మొత్తం సిమెంటే చేపించేశారు. ఇంకా తుడుచుకుంటాకి ఈజీగానే ఉంటుందండి.
మట్టిలో అయితే తుడవలేం, కానీ ఇలాగ గచ్చి తుడుచుకొచ్చడానికి ఏమి ఉండదండి. ఇటు పక్క అయితే బాగా చిన్న సందు ఉంచారు, అటు పక్క అయితే కొంచెం మొక్కలు వేసుకుంటాక బాగానే ఉంటుంది, కానీ ఇటు పక్క కానీ ఉన్నంత చోట్లోనే నేను మొక్కలు బాగానే వేసుకుంటానండి. పసుపు పూల చెట్టు ఉంది, శంఖం పూల చెట్టు ఉంది, మారేడు చెట్టు ఉంది, మామిడి చెట్టు ఉంది, మందార చెట్టు ఉంది. రకరకాల మందారాలేమో బయట వేసానండి. ఎర్ర మందారం మట్టికి తొట్టి దగ్గర ఉంటుంది, తొట్టి దగ్గర నీళ్ళు ఎక్కువగా వాడతాం కాబట్టి అక్కడ వేసానండి, ఖాళీగా ఉంటుందని. ఇక్కడ ఉండేది ఇదివరకు ఈ పంపు పక్కన ఉండేదండి, పంపు పక్కన తీసేసి మళ్ళీ అటు పక్క వేసాను. ఇక్కడ నీడ వచ్చేస్తుంది, బట్టలు ఆరేసుకుంటాక చోటు సరిపోవట్లేదని అలా వేసుకున్నానండి. ఈసారి మొక్కలు కూడా చూపిస్తాను మీకు. ఇలాగా గ్యాస్ పొయ్యి నేను అంట్లు సబ్బు పెట్టే తోమేసుకుంటానండి. ఈజీగా తుడిచేసుకోవచ్చు. ముందుగా మనం సబ్బు పెట్టి ఇలాగా ఎక్కడ మరకలు ఉంటే అక్కడ మనం రుద్దేయాలండి, ఈజీగా క్లీనింగ్ అయిపోతుంది. నాకైతే ఇలా క్లీనింగ్ చేసుకుంటేనే ప్రశాంతంగా ఉంటుంది. మళ్ళీ మనం తీసి కడిగినా మళ్ళీ అదంతా తుడవాలి, చెయ్యాలి. ముందు ఇలాగా సబ్బు పీసి పెట్టి రుద్దేస్తానండి, ఎక్కడ మరకలు ఉంటాయి అక్కడ శుభ్రంగా రుద్దేస్తాను. పచ్చ పీసుకి రాపోయిందంటే స్టీల్ పీస్ పెట్టి రుద్దేస్తానండి, రుద్దేస్తే చక్కగా నీట్గా వచ్చేస్తుంది. అప్పుడు తడిగుడ్డ పెట్టి ఒక తడిగుడ్డ తీసుకుంటానండి, తడిగుడ్డ పెట్టి తుడిచేస్తాను. తుడిచిన తర్వాత గ్యాస్ పొయ్యి గట్టును కూడా తుడిచేస్తున్నానండి, ఎందుకంటే జిడ్డు కారిపోతున్నట్టు ఉంటుంది కదా, అందుకని నేను గ్యాస్ పొయ్యి గట్టు మొత్తం రుద్దేస్తానండి. రుద్దేసి ముందు తడిగుడ్డతో తుడిచేస్తాను. తడిగుడ్డతో తుడిచిన తర్వాత మనం పొడిగుడ్డతో తుడుచుకోవాలండి, చక్కగా నీట్గా వచ్చేస్తుంది. నేనైతే ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను, మీరు కూడా అలాగా ఈజీగా అయ్యేలాగా చేసుకోండి. ఇలాగా గ్యాస్ పొయ్యి గట్టు, పైన కిటికీ గట్టు, ఇలాగ గ్యాస్ పొయ్యిని మొత్తం తుడిచేస్తానండి. తుడిచిన తర్వాత మళ్ళీ మనం పొడి క్లాత్ తీసుకోవాలి, పొడి క్లాత్ తీసుకుని శుభ్రంగా తుడిచేసామంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి. నేనైతే అలాగే తుడుచుకుంటాను, మీరు కూడా అలాగే చేసుకోవాలనుకుంటున్నాను, మీ ఇష్టం అనుకోండి. నేనైతే ఇలా చేసుకుంటానండి. నీళ్ళు అత్తమాన నీళ్ళు పోసి కడిగినా తుప్పెట్టేస్తుంది కదా గ్యాస్ పొయ్యి, అందుకని ఇంకా నేను ఇలా చేస్తానండి. బాగా పెద్ద పెద్ద పండగలప్పుడే తీసి నేను గ్యాస్ పొయ్యిని కడుగుతానండి. ఇలాంటిదప్పుడు శుక్రవారం ఇలాంటిదప్పుడు నేను ఇలాగే కడుక్కుంటానండి, ఎప్పుడు ఇలాగే కడుగుతాను. నాకైతే ఇలాగే బాగున్నట్టు ఉంటుంది, నీట్గా వచ్చేస్తుంది, చాలా నీట్గా వస్తుందండి. ఇలా నీట్గా తుడిచేసుకున్న తర్వాత నేను పసుపు బొట్లు, కుంకుమ బొట్లు పెట్టుకుంటానండి. మన పాతకాలంలో మన అమ్మమ్మలో నానమ్మలో చేసింది మనం చేస్తున్నాము. అప్పుడేమో వాళ్ళు మట్టి పొయ్యికి చేసేవారండి, ఇప్పుడు మనం ఈ గ్యాస్ పొయ్యే కాబట్టి ఈ గ్యాస్ పొయ్యికి చేసుకుందాము. నేను ఇలా నాకు చక్కగా బాగుంటుందండి, నాకు చూడగానే వంట చేసే ఫీలింగ్ వస్తుంది. చక్కగా ఇలాగ మనం బొట్లు పెట్టుకున్నామంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం అండి ఇలా బొట్టు పెట్టుకుని చాక్ పీస్తో నేను చిన్నగా ముగ్గేసుకుంటానండి. ఎప్పుడు అలాగే చేస్తాను కదా, మీకు తెలుసు కదా. ఇలాగ బొట్లు పెట్టేసుకున్న తర్వాత చాక్ పీస్తో చిన్నగా ముగ్గేసుకుంటానండి. ఇలా బొట్లు పెట్టేసుకుంటానండి చక్కగాని. నాకైతే ఇలా చేసుకుంటాం చాలా ఇష్టం. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో తెలియచేయండి. నేను ఇలాగా గ్యాస్ పొయ్యి అవి కడిగేసాను కదా, కడిగేసి మళ్ళీ వాటి మీద సర్దేస్తున్నానండి. ఇలా సర్దుకున్నానని చూపిస్తున్నాను. గ్యాస్ పొయ్యి ఎంత నిండుగా ఉందో చూసారా. మీరు కూడా అలాగే చేసుకోండి, ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి. ఇప్పుడు దేవుడి సామాను అంతా బయట వేసానండి తోముతాకి. దేవుడి సామాను మొత్తం తీసేసి ఇలాగ నేను నిమ్మకాయ, చింతపండు, మట్టి పెట్టి తోమేస్తానండి. చింతపండు మట్టి పెట్టైనా తోమవచ్చు, నిమ్మకాయ మట్టి పెట్టన్నా తోముకోవచ్చు. మట్టి అంటే ఇసుక అండి, ఇసుకతో తోమితేనే చక్కగా తెల్లగా వస్తాయి. ఇదిగోండి చూసారా ఎంత తెల్లగా వచ్చినాయో సామాను దేవుడివి. నేను ఎప్పుడు ఇలాగే ఆలస్యమైనా సరే నేను ఇలాగే కడుగుతానండి. నిమ్మప్పు వాటితో ట్రై చేశాను కానీ నాకు ఎందుకనో నచ్చలేదు అనిపించింది, అందుకని నేను ఇలాగే తోముకుంటానండి, ఎప్పుడు ఇలాగే చేసుకుంటాను. మీరు కూడా ఇలాగ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఒకరోజు మనం ముందుగా పని మొదలు పెట్టామంటే చక్కగా ఈజీగా అయిపోతుందండి. నాకైతే ఇలాగే ఇష్టం, మీరు కూడా అలా చేసుకుంటారని అనుకుంటున్నాను. చక్కగా ఇలా చేసుకున్నామంటే చూడండి, అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది కదా. దేవుడి సామాను అంత తెల్లగా ఉంటే దేవుడికి కూడా నచ్చుతుందండి, నేను అలాగని అనుకుంటున్నాను.
ఇలాగా మొత్తం కడిగేసిన తర్వాత శుభ్రంగా నేను ఇలాగ ఒక క్లాత్ తీసుకుంటానండి. దేవుడికి అని ఒక క్లాత్ ఉంచేసుకుంటాను నేను దేవుడి సామానానికి. ఆ క్లాత్తో తుడిచేస్తానండి. పొడి లేకుండా ఎక్కడ తడి లేకుండా తుడిచేసుకోవాలి. పొడి కానీ తుడిచేసుకుని మనం ఆరబెట్టేసుకున్నామంటే చక్కగా ఈజీగా అయిపోతుంది. మళ్ళీ తడి ఉందంటే నల్ల నల్ల మచ్చలు పడిపోతాయండి. నల్ల మచ్చలు పడిపోతే మనం తోని విలువ కూడా ఉండదు. అందుకని నేను కడిగేసిన నేను ఇలాగా ఒక క్లాత్ తీసుకుని తుడిచేస్తానండి. దేవుడు సామానానికి విడిగా ఉంచుకున్నాను ఆ క్లాత్. నేను దేవుడి సామానమే తుడుస్తానండి. దాంతో ఏది పడితే అది తొడవను. ఇలాగా చక్కగా నీట్గా తుడిచేసానండి. నీట్గా తుడిచేసుకున్నానని చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చినాయో చూసారా సామాను. అలాగా మనం ఆలస్యమైనా సరే చక్కగా ఇలా తోముకుంటే ప్రశాంతంగా ఉంటుందండి మనసుకు కూడా. చాలా నాకు అలా తోముకుంటేనే నాకు మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే నాకు అసలు ప్రశాంతంగా ఉన్నట్టే ఉండదు. దేవుడు పూజ చేసుకున్నట్టే ఉండదండి నాకు ఇలా చేసుకోకపోతే. నాకు మనసుకు తోచింది మీకు చెప్తున్నాను. అన్నీ నేను చాదస్తంగా చెప్తున్నానని అనుకోకండి. నేను చేసుకునేదే మీకు చూపిస్తున్నానండి. ప్రత్యేకంగా చేసేది ఏమి చూపించట్లేదు. నేను ఎలా చేసుకుంటానో అదే చూపిస్తున్నాను. ఇది తెల్లవారిపోయిందండి. తెల్లవారిన తర్వాత ఇలాగా శుక్రవారం ముగ్గులు వేసుకున్నాను. ఆ పిచ్చుకలు చూడండి ఎంత చక్కగా ముగ్గు తింటాకు వచ్చినాయండి. నా ముగ్గు పిండి ఉంటుంది కదా, ఆ మనం పిండిని ముగ్గు కలిపి వేస్తాం కదా, అది తింటాకు వచ్చినాయండి కాకులు. పిచ్చుకలు నేను తీస్తున్నానని వీడియో పారిపోయినాయండి. ఇలాగైతే ముగ్గులు వేసుకున్నాను. పిచ్చుకల దగ్గరికి వెళ్ళి తీద్దామని చూసేలోగా పారిపోయినాయండి. చక్కగానే మనం వరిపిండి ఉంటుంది కదా, ముగ్గులో కలుపుతాను కదా నేను వరిపిండి, ఆ వరిపిండి తింటాకు వచ్చినాయండి పిచ్చుకలు. ఇలాగ ముగ్గులు వేసుకున్నాను. శుక్రవారం రోజండి ఈ వీడియో. ఇలా చక్కగా ముగ్గులు వేసేసుకుని అటువైపు ఇటువైపు మందార పువ్వులు పెట్టుకుంటానండి. ఎప్పుడు అలాగే పెట్టుకుంటాను నేను. ఇక్కడ గులాబీ పూలు పూసినాయి అని చూపిస్తున్నాను మీకు. చక్కగా చిట్టుగా గులాబీ పూలు పూసినాయి. ఇలాగా పారిజాతం చెట్టు ఉందండి, చిట్టి మందారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయండి. రకరకాల పూలు అన్నీ ఉంటాయి మన ఇంటి దగ్గర. చాలా పూలు ఉంటాయి. ఇలాగ ముగ్గులు వేసుకున్నాను. ఇలా ముగ్గులు వేసుకుని నేను చక్కగా ఒక గిన్నె తీసుకున్నానండి. ఒక బౌలు తీసుకుని అందులో నీళ్ళు పోసి చామంతి పూలు పెట్టుకుంటే చక్కగా మనకి బాగుంటుందండి. నెగిటివ్ ఎనర్జీ ఏమన్నా ఉంటే పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. చక్కగా ఇలాగ చూడగానే మనకి హాల్లో రాగానే చాలా మంచిగా ఉంటుందండి. అందులో ఉంటే పచ్చకర్పూరం జవ్వ అది కూడా వేసుకుంటే బాగుంటుంది. నాకైతే ఇలాగా పాజిటివ్గా ఉండటం నాకు చాలా ఇష్టం అండి. నెగిటివ్గా ఉండే కన్నా ఇలాగా మనం చేసుకునే వాటిల్లోనే ఉంటుందండి. నేనైతే ఇలా చేసుకుంటాను. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్లో తెలియచేయండి. ఇదిగోండి ఇలాగా శుక్రవారం పూజ అయితే ఇలా చేసుకున్నానండి. ఇలాగా ఇంట్లో ఉన్న పూలన్నిటితో చక్కగా పూజ చేసుకుని కామాక్షి దీపం పెట్టుకొని పంచదీపారాధన చేసుకుని సీతాబళక్కాయని అరటిపళ్ళు పెట్టాను నైవేద్యం అమ్మవారికి. ఈరోజు అయితే పూజ ఇలా చేసుకున్నానండి. ప్రశాంతంగా చేసుకున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అంతేనండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలండి. నాకైతే చాలా బాగుందండి. మరి మీకు ఎలా ఉంటుందో కామెంట్లో తెలియచేయండి. చక్కగా ఇలాగ హారతి ఇచ్చి అమ్మవారికి ఇలా పూజ చేసుకున్నానండి. అంతేనండి.